పోలే, ప్రార్థన చేసుకోలే, ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కూడా వచ్చాడు, యేసయ్య వచ్చాడు. అయితే అంత లోపల ఎవరో యేసయ్య ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడ ఉన్నాడని ఎవరో జన సమూహానికి చెప్పేశారు. వాళ్ళు కాలినడకన ఆయన దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు యేసయ్య ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? యేసయ్య ఏం చేయాలి? తన లోపల పెయిన్ ఉన్నా, తన లోపల ఎంత నొప్పున్నా ఆ నొప్పిని అలాగే పెట్టుకొని ఆ జన సమూహానికి ఏమేం చేయాలో అన్ని చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం. ఈ రోజు అన్నలను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే, పొలం నుంచి ఇంటికి వస్తే అక్కడ ఎన్నెన్ని బాధలు, ఎన్నెన్ని కష్టాలు లోపల పెట్టుకొని ఇంటికి వస్తానే భార్యల మీద, పిల్లల మీద ఎట్లా చిరుబుర్లు ఆడుతున్నారు మీరు కూడా. సాయంత్రం భర్త ఇంటికి రాగానే మీకు ఎంత పెయిన్ ఉందో, పని చేసి అలసిపోయి ఉంటారు పాపం, పొద్దు నుంచి కష్టాలు పడి, బట్టలు ఉతికి, అంట్లు తోమి, వంట చేసి అన్ని చేసి ఇక బాగా అలసిపోయి ఉంటారు. ఇంటికి రాగానే భర్త మీద ఎట్లా చిరుబురులు ఆడుతున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, ఎలా? యేసయ్యలో ఉన్న మంచి మనసు ఏంటో చెప్పనా? మీరు ఇది కలిగి ఉండాలి, స్త్రీలు ఇది కలిగి ఉండాలి, పురుషులు ఇది కలిగి ఉండాలి, మనందరం ఇది కలిగి ఉండాలి. మనకెంత పెయిన్ లోపల ఉన్నా సరే మనము చేయాల్సిన ధర్మాలు, మన పిల్లలకి ఏమేం ధర్మాలు చేయాలో, మన భర్తకి ఏమేం ధర్మాలు చేయాలో, మన అత్తమామకి, మన తల్లిదండ్రులకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమేమి ధర్మాలు చేయాలో అవన్నీ చేసేయాలి. ఇంకా ఆయన ఏం చేశాడంటే, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకట రోగులను స్వస్థపరిచాడట. రోగులు వచ్చారు, యేసయ్య అక్కడ ఉన్నాడు. యేసయ్య బాధ వాళ్ళకేం తెలుసు? పాప ఆయన ఏకాంతంగా ఉండడానికి వచ్చారని అమాయక ప్రజలకి వాళ్ళకేం తెలుసు? వాళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు ఈ రోగం పోతుంది, యేసయ్య దగ్గరికి వెళ్తే నేను స్వస్థపరచబడతాను అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. యేసయ్య తన పెయిన్, తన బాధ, తన నొప్పి లోపల్ని అలాగే ఉంచుకొని వచ్చిన వాళ్ళను, రోగులను స్వస్థపరిచారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. స్వస్థపరచడమే మాత్రమే కాదు గాని సాయంత్రం వరకు యేసయ్యతోనే ఉన్నారు. వాళ్ళు సాయంత్రం వరకు నాతోనే ఉన్నారు. అమలారా వింటున్నారా? అక్కలారా వింటున్నారా? సాయంత్రం వరకు నాతోనే ఉన్నారు, సాయంత్రం వరకు నా దగ్గరే ఉన్నారు నా పిల్లలు. వీళ్ళకి ఆహారం ఏమైనా పెట్టాలి. 5,000 మందికి ఆహారం ఎట్లా తెచ్చి పెడతాడు అరణ్యంలో? 5,000 మందికి ఎట్లా తెచ్చి పెడతాడు భోజనం? వీళ్ళు నా దగ్గరే ఉన్నారు, వీళ్ళకి నేను అన్నం పెట్టాలి, హల్లెలూయా అని. అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఉంటే ఆ రొట్టెల్ని చేపలను ఆశీర్వదించి 5,000 మందికి భోజనం పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులట. ఇందులో నా ఆంతర్యం చెప్పనా? నీ లోపల ఎంత పెయిన్ ఉన్నా, నీకెంత నొప్పి ఉన్నా, నువ్వు ఎన్ని కష్టాల మార్గం గుండా వెళ్తున్నా, నువ్వు చేయాల్సిన ధర్మం ఏంటంటే నీతో ఉన్న వారికి నువ్వు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేయాలి. వాళ్ళకి అన్నం వండి పెట్టాలి, వాళ్ళకి ఇంట్లో పిల్లలకి ఏం చేయాలి, అన్ని పనులు అట్టే ఉంటాయి. ముసిగేసి స్తోత్రం 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 స్తోత్రం. ఎవరన్నా అప్పుడే ఇంటికి వస్తారు, ఇల్లంతా ఆ బండలు తుడిచేది ఉండదు, బట్టలు అక్కడే ఉంటాయి. ఆ గ్యాస్ స్టవ్ ఎప్పుడో సంవత్సరానికో తుడుచుకునేది, ఆ పొయ్యి అట్టే ఉంటది, అవన్నీ పనులు అట్టే ఉంటాయి. స్తోత్రం 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 స్తోత్రం. ఇదేమన్నా న్యాయం అంటారా? అప్పుడే భర్త ఇంటికి వస్తారు, స్తోత్రం స్తోత్రం, పో నీళ్ళాడున్నాయి తీసుకోపో, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, బకెట్ లో నీళ్లున్నాయి స్నానం చేయి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఉన్న క్వాలిటీ ఏంటో చెప్పనా? యేసయ్యలో ఉన్న క్వాలిటీ నేర్చుకుందాం. ఆయన ఏకాంతంగా చేసుకోవాలని వచ్చారు వాస్తవమే, గాని ఆయన దగ్గరికి వచ్చినటువంటి జన సమూహానికి ఆహారం పెట్టాడు, రోగులను స్వస్థపరిచారు. నీ పిల్లలకి స్నానాలు చేయించు, టిఫిన్ చెయ్యి, నీ భర్తకి టిఫిన్ పెట్టు, నువ్వు తిను, అందరిని పంపి, నీ భర్త పనికి వెళ్తే పనికి పంపి, అప్పుడు నువ్వు తలుపేసుకొని అప్పుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రం